కొన్ని రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు బీభత్స సృష్టిస్తున్నాయి. వర్షాలతో పారిశుద్ధ్యం లోపించి జనం జ్వరాలతో హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ఎక్కడ చూసినా సరే జ్వర పీడితులే కనిపిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా మంచం పడుతున్నారు. హైదరాబాద్ లో వేలాదిగా ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. గాంధీ, ఉస్మానియా లాంటి పెద్ద హాస్పిటల్స్ లో కూడా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వందల సంఖ్యలో ఉండే ఓపీలు కాస్త వేలకు చేరిపోయాయి. ఇన్ పేషెంట్స్ కూడా వందల సంఖ్యలో కనిపిస్తున్నారు. సీజనల్ వ్యాధులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక గాంధీ హాస్పిటల్ నుంచి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా జ్వరాల బారిన బాధపడుతున్న వాళ్లే ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇటు పెద్ద ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతున్న క్యూ లైన్స్లో మనకి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఉదయం నుంచి కూడా క్యూ లైన్స్ విపరీతమైన రద్దీతో మనకు కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడ మందుల లైన్లు కావచ్చు, ఫార్మసీ లైన్స్ కావచ్చు, ఓపీ లైన్స్ కావచ్చు, ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి. ఈ ఏరియా నుంచి బయట వరకు, గేట్ వరకు కూడా మనకి ఇక్కడ క్యూ లైన్ కొనసాగుతున్న పరిస్థితి. ఎవరిని కదిలించినా కూడా జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళే మనకి ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎటువంటి సమస్యలతో వచ్చారో తెలుసుకుందాం. ఏమైందండి? స్కిన్ ఎఫెక్ట్ ఇక్కడ స్కిన్ ఎఫెక్టా? ఓకే, ఏమైంది? నాకు ఆయాసం, దమ్ము, దగ్గు చాలా ఇది ఉన్నది. ఆయాసం, దమ్ము, దగ్గు ఉన్నది. ఏమైందండి? పండ్ల నొప్పి అయిన జ్వరం వచ్చింది. దాని గురించి నేను వచ్చిన హాస్పిటల్కు. సో ఎవరిని కదిలించినా కూడా జ్వరాల బారిన పడ్డ వాళ్ళే మనకి ఎక్కువగా దూర ప్రాంతాల నుంచి పెద్ద ఆసుపత్రిగా చెప్పుకుంటున్న గాంధీ హాస్పిటల్ మల్టిపుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి అన్ని సమస్యలకు ఇక్కడ వైద్యులు అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ హాస్పిటల్స్కి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉండే ఓపీ ఇప్పుడు వేల సంఖ్యలకి చేరిన పరిస్థితి. ప్రతిరోజు కూడా 2-3 వేలకు తక్కువ ఇక్కడ ఓపీ ఉండకపోవటం అనేది మనం చూస్తున్నాము. ఈవినింగ్ క్లినిక్స్ ప్రారంభమైన తర్వాత 4 o'clock నుంచి కూడా ఈవినింగ్ క్లినిక్స్లో కూడా విపరీతమైన రద్దీ గాంధీలో ఉంటుంది. అయితే ఈ సీజనల్ డిసీజెస్ వర్షాకాలం మొదలైన తర్వాత విపరీతమైన జ్వరాలతో ఎక్కువగా బాధపడుతూ మనకి ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఈ క్యూ లైన్స్ అంతా కూడా క్లియర్ అవ్వడానికి దాదాపుగా 1 గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ గాంధీ, ఉస్మానియా ఫీవర్ హాస్పిటల్ ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఈ హాస్పిటల్స్లో అయితే మనకి ఎక్కువగా ఈ ఫీవర్స్తోనే ఎక్కువగా అడ్మిషన్స్, అట్లాగే ఓపీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV.